చిత్తూరు జిల్లా పూదరపేట నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రం పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రహరీ లోపల సిమెంట్ రోడ్డుపై మండీ నిర్మాణాన్ని చేపట్టాలని అక్కడ ఉన్నటువంటి సుమారు 10 చెట్లను మార్కెట్ కమిటీ కార్యదర్శి సోమవారం ఉదయం 11 గంటలకు జేసీబీ సాయంతో చెట్లను నరికివేశారు. స్థానికంగా ఉన్నటువంటి మండీ యజమానులు వాహనాలు వెళ్లే కొరకు రోడ్లను వేసి అదే రోడ్లపై తిరిగి మండీలను కట్టడం ఏమిటా అని 20 సంవత్సరాలుగా ఉన్న చెట్లను నరికివేయడం, ఇష్టానుసారంగా మండీలను నూతనంగా నిర్మించడం ఎవరి కోసమో, కర్ణాటకకు చెందిన వారి కోసమా చెట్ల నిర్మాణం చేపట్టడం ఏమిటా అని నిలదీశారు. కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కమిషనర్ జేడీ ఆదేశాల మేరకే ఈ పనులు చేపట్టామని వెల్లడించారు. కొత్తగా నిర్మాణం చేపట్టే మండీకి ఆర్డర్ కాపీ మాకు చూపించాలని మండీ యజమానులు కోరగా, ఆర్డర్ కాపీతో మీకేంటి సంబంధం అని గతంలో ఇచ్చిన మండీలను మీరు కాపాడుకోవాలని మండీ యజమానులకు సమాధానం ఇచ్చారు. మండీ నిర్మించడానికి ఆర్డర్ కాపీ ఉంటేనే నిర్మాణం చేపట్టాలని మండీ యజమానులైనటువంటి బీసీ రవినాయుడు, లోకనాథ నాయుడు, బాబురెడ్డి, బాలాజీ రెడ్డి తదితరులు కార్యదర్శి గంగయ్యను నిలదీశారు. మీరు రూల్ ప్రకారం 1,40,000 బాడికి వస్తుంది అట్లనే రోడ్డు కూడా ఇచ్చేస్తారు. రోడ్ మీకేం ఇబ్బంది? అవును ఇబ్బంది. ఎవరికి ఇబ్బంది? ఇది ఎక్కడ మండి? మండి ఏడన్నా ఉంది. అవును బండ్లు వస్తాయి ఇట్లా మాకు, ఇట్లా వస్తాయి మాకు. మేము క్లోజ్ చేస్తున్నాం కదా. ఎందుకు క్లోజ్ చేస్తాం? గేట్ ఎందుకు క్లోజ్ చేస్తాం? అయ్యో మండి ఎక్కడ ఉంది? నాకు కూడా మండి. ఆ మాట వద్దు. మాట్లాడేవాడు ఇరుడు మీకు మాకు కూడా ఉంది. పర్మిషన్ ఇచ్చేసారు అంటున్నాడు. వాళ్ళు ఎవరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? మేము చేయలేదు. అవును మీ సొత్తే, మా సొత్తు కాదు. వాళ్ళు ఎవరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? ఏం బాగా వింటారు. ఇప్పుడు ఇస్తారు సార్ మాట్లాడాలన్నా కూడా ఎందుకు అవసరమైతే వాళ్ళే చేయమని నాకు అంటున్నాడు. పర్మిషన్ వచ్చింది కదా, కాఫీ ఇచ్చేయండి చాలు. నాకు బండ్లే మీరు వేసుకోండి, కాఫీ ఇచ్చేయండి మాకు చాలు అంతే. మీకు వేసుకోండి, వద్దని చెప్పి ఎవరు చెప్పడం లేదు.